రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తొర్రూరు గ్రామ సమీపంలో నూతనంగా RRR రోడ్డును కలిపేలా ఏర్పాటు చేస్తున్న లింక్ రోడ్ పనులను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి దూరాన్ని తగ్గించేలా ఈ 4 లైన్ల లింక్ రోడ్ సౌకర్యం మెరుగుపరుస్తుందని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం 338 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన తెలిపారు. ఈ 4 లైన్ల రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యం కలుగుతుందని ఆయన తెలిపారు. ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం తరపున కొట్లాడి సాధించిన ఘనత ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల చైర్మన్ మాల్రెడ్డి రామరెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఇది వరం. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు రోడ్ల భవనాల శాఖ కావడం, అదే శాఖ నుంచి ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం, అలాగే రంగన్న పట్టు. ఎందుకంటే మరి గ్రామ పంచాయతీలు వచ్చి మున్సిపాలిటీలో ఉంటాయి. ఈ రాష్ట్రం మొత్తంలో కూడా చాలా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు అవుతుంది. మున్సిపాలిటీ లేనప్పుడు ఏం కావాలి? రోడ్లు, డ్రైనేజీలు. ఈ మొత్తం ఇబ్రహీంపట్నంలో ఈ రోజు ఏడవైనా ప్రజలు ఒకటే అడుగుతారు, ఒక పార్లమెంట్ సభ్యులుగా. అదేమో మనకేమో సంవత్సరానికి 5 కోట్ల బడ్జెట్ ఉంటుంది. మొత్తం సంవత్సరానికి 1000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏదో ఒక రోడ్డు ఇచ్చి 1600 మందికి పంచమన్నట్టు ఉంటుంది మా పార్లమెంట్ ఒక పంచాయతీ. కాబట్టి ఇక్కడ తెలంగాణలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రతి దగ్గర రోడ్ వేయాలని, ప్రతి దగ్గర డ్రైనేజ్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నారు. మీకు తెలుసు మన రాష్ట్ర బడ్జెట్ సంగతి ఏమైందో. గతం 10 ఏళ్ల క్రితం మిగులు రాష్ట్రంగా మనమందరం కోరుకున్న తెలంగాణ వచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 10 సంవత్సరాలలో ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 338 కోట్లు నాకు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎంతో కష్టపడి గెలిపించి మళ్ళా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న ఇంత ఘన స్వాగతం పలికిన మా అన్నలకు, తమ్ముళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు 5వ సారి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు భువనగిరికి పోటీ చేస్తే నేను ఒక పైసా ఖర్చు పెట్టలేదు, ఎవరికి దాయ కూడా దానిపేయలేదు. మీరే ఖర్చు పెట్టుకొని మీరే ఓట్లేసి గెలిపించి మళ్ళా 6వ సారి ఎమ్మెల్యేగా మళ్ళా ఈ రోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమైన శాఖ మంత్రిగా ఉన్నానంటే అది ఇబ్రహీంపట్నం అన్నా తమ్ముళ్ళ ఆశీర్వాదం, మా లాంటి పెద్దల ఆశీర్వాదం. మా యువ నాయకులు ఇక్కడ ఉన్నారు. మాకు ఎప్పుడు కూడా దుర్గం గారు, రామరెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న తిరుగుమార్ గారు కానీ, వైపాల్ కానీ, నిరంజన్ కానీ, రావణ కానీ, గుండారెడ్డి కానీ చాలా మంది ఈ పక్షాలు అందరికీ పేరుతో మర్చిపోతుంది. ఒకసారి పేరు ఇద్దామంటే మర్చిపోతుంది. మీ అందరూ కూడా మా మురళీధర్ రెడ్డి మా అల్లుడు ఉన్నారు. ఆయన ఏకంగా జిల్లాలోనే చక్కగా అమర్పడితోనే చిన్న అండర్ పాస్ అయిపోయినారు. అండర్ పాస్ అయితే మన బాబు నువ్వు అన్నం నడుస్తున్నావు కాబట్టి 600 కోట్ల ఫ్లైఓవర్ రోడ్ చేపించారు. 8 నుంచి మల్కాపూర్ వరకు ఆ రోజు మేము పోయింది. మళ్ళీసారి నేను రావణ హిందూ ఆరణ్యకెళ్ళి వచ్చిన పెద్దంపరపేటకు ఎప్పుడో కేటీఆర్ గారు ఆడ శిలాఫలకం వేసాడు. ఏది పెద్దంపరపేటకి వెళ్ళి ఇట్లా తల్లిని తీసుకుంటే ఎంతో మంది యాక్సిడెంట్లో చనిపోయారు. అక్కడ ఆపి ఆ శంకుస్థానం కానీ శిలాభిషేకం చేసి ఎమ్మడే ప్రతిపక్షంలో నుండి కూడా శాంక్షన్ చేయించిన. ఒకసారి ఆదిపట్ల పోయినాం, పోతే అప్పుడు నిరంజన్ కానీ మైపాలు
అక్కడ ఉన్న నాయకులు మా శేఖర్ బాబు అందరూ చూపించి ఈ బిడ్డు చూపించారు. మొత్తం ఊరిపోయింది. చిన్న సందులో ఒక మోటార్ సైకిల్ ఒకటే పడుతుంది. అది కూడా ఎప్పుడు దూరుతుందో తెలియదు. అయినా సరే ఈఎన్సీ గారికి ఫోన్ చేసి నెల రోజుల్లోగా టెండర్ పిలిచి పూర్తి చేయాలని చెప్పి రంగయ్య నేను మాట్లాడి దాన్ని కూడా ఆ రోజు అధికారం లేకుండా చేశాం. ఈ రోజు మళ్ళా మంత్రిగా వచ్చిన సందర్భంలో 10 సందర్భాల్లో వచ్చినాం. ఆదిమూలంలో కూడా దాదాపు 85 కోట్ల రూపాయల రోడ్డు కూడా కంప్లీట్ చేశాం. మరొక 338లో 300 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినటువంటి మరి మంచి ప్రేమ ఉన్నటువంటి మనిషి అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎన్నడూ కూడా జీవితంలో ఎవడు కూడా తేలేడు. 300 కోట్లు ఒక ఇబ్రాహీంపట్నంకి ఈ రోజు వచ్చిందంటే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో రూపురేఖలు మారుస్తా అని ఆ రోజు చెప్పినా ఈ రోజు రూపురేఖలు మార్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ రోజు ఇబ్రాహీంపట్నం కట్ట చూసిన, ఇబ్రాహీంపట్నంలో 200 పడకల హాస్పిటల్ కట్టిన, ఏ కార్యక్రమం చేసినా ఇది ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మొన్ననే ఆరుట్లలో మన ముఖ్యమంత్రి గారు రామంతపూర్ పబ్లిక్ స్కూల్ అని ఎట్లా పేరుందో ఈ రోజు ఆరుట్లలో అలాంటి పేరు వచ్చేటువంటి ప్రభుత్వ పాఠశాలను పబ్లిక్ పాఠశాలగా ఒక బ్రహ్మాండమైనటువంటి పాఠశాలగా మార్చడం అనేటువంటి మాట మీకు నేను మనం చేస్తున్నా. అంతేకాదు ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపుగా మొన్ననే ముఖ్యమంత్రి గారు ఉండని అమ్మా టీటీడీ వెంకటేశ్వర స్వామి తెలంగాణ తిరుపతి దేవస్థానం టీటీడీ అంటే అట్లా పెట్టుకున్నాం. ఓ బ్రహ్మాండ వెంకటేశ్వర స్వామి అందరికీ శాపాలు. ఈరోజు అక్కడి నుంచి మన అనాథపూర్ గారు 4 లేన్తో పాటు ఇప్పుడే చెప్పిన రోడ్ల లిస్టు ప్రకారం 335లో 275 కోట్ల రూపాయలు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు భూమి చూసాయి. కానీ రంగన్న గవర్నమెంట్ ఇచ్చిన కాడి నుంచి వెంటబడుతూ అటు మా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను పదే హైదరాబాద్ దగ్గరలోని ఇది రియల్ ఎస్టేటే కాదు, మనం సేఫ్ గా ఇంతకెళ్ళి బయటకు వెళ్ళామంటే మీ మీద మీ భార్య పిల్లలు తల్లిదండ్రులు సేఫ్ గా పోయి సేఫ్ గా రావాలంటే డబుల్ రోడ్డు ఉండాలి. గతంలో ఇంటికి ఒక కారు ఉంటేనే ఎక్కువ, ఇవాళ ఇంటికి 4 కార్లు అయ్యాయి. భర్తకు కారు, భార్యకు కారు, కొడుకుకో కారు, బిడ్డకో కారు. ఈ సమయంలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగస్తులు కానీ ఈ మనుగూరు లాంటి ఈ ఏరియాలో ధనూరు ఇక్కడ చూస్తే ఆ ట్రాఫిక్ ఉంది. దాంతో ఈ డబల్ రోడ్ మన గుంటూరులో ఒకటే రోజు యాక్సిడెంట్లో ఇప్పుడు చనిపోయింది చూస్తాం. అంబర్పేట క్రాసింగ్ లో ఎంతో మంది చనిపోయారు. అందుకనే ఇబ్రాహీంపట్నం దాంతో తోడు ఇంకో 67 కోట్ల రూపాయలు మహేష్ మల్కాజ్గిరి పార్లమెంటు చేవెళ్ల పార్లమెంట్లో వచ్చాము. ఆ ఇద్దరు ఎంపీలు రాజేందర్ గారు పెద్దలు గౌరవనీయులు, అలాగే మరొక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు విశ్వేశ్వర రెడ్డి గారు కూడా రావడం, వారు కూడా ఆర్ఎండ్బి శాఖ తరఫున ప్రత్యేక తెలియజేసుకుంటూ మా గౌరవ ఎంపీ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ గారు మా రంగన్న అధ్యక్షతలో ఈరోజు ఆర్టీసీ చైర్మన్ రామిరెడ్డి గారు మా నాయకులందరూ కూడా ప్రత్యేక స్వాగతం తెలుపుతూ మీ అందరికీ భావిస్తున్నాం. తప్పకుండా నేను మా ఎంపీ గారు ఇద్దరు కూడా ఎంపీ గారు కూడా యాక్టివ్గా ఉన్నారు. గతంలో మీరు ఏ విధంగా అధికారం లేకుండా ఉన్నారు, ఈ రోజు గవర్నమెంట్ లేకుండా ప్రతిపక్షంలో ఒకవైపు పోరాటం చేస్తూ కేంద్రంలో మీరు పంపించిన ప్రపోజల్ ఇక్కడికి వెళ్ళి మీరు పంపిస్తే అక్కడ వారు కూడా పోరాటం చేస్తున్నారు. తప్పకుండా ఇక్కడ ఎల్బీ డబుల్ డెక్కర్ రోడ్ మీరందరూ రాదంటున్నారు. ఒక 1 year లోపే దాని టెండర్ నుంచి పనులు కూడా చూపిస్తాం. దాంతోపాటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మల్కాపూర్ వరకు 6 lane చేసినాం. సీఎంఆర్ గారు చేయాలని కోర్టు పోతే నేను మంత్రి అయిన తర్వాత గడ్కరీ గారి దగ్గర కూర్చొని దాన్ని తీసేపించి
ఎన్హెచ్ఏ టోల్ కలెక్ట్ చేస్తున్నాం. వచ్చే నెలలో 10,410 కోట్లతో 6 ప్యాకేజీలుగా విజయవాడ వరకు ఈరోజు 6 లేన్గా అలాగే 2 సర్వీస్ లేన్ ఆ టెండర్ ఇస్తున్నాం. అది 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తూ మన ముఖ్యమంత్రి గారి కోరిక ఫ్యూచర్ సిటీకి వెళ్ళి బందర్ వరకు అయా అమరావతి ఈరోజు గ్రీన్ ఫీల్డ్ హైవే దానికి కేరళంగా బుల్లెట్ అది కూడా డిపిఆర్ ఆ డిపార్ట్మెంట్ మాదే కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్ కూడా స్టేట్లో